హాయ్ మామ. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు విషయం చెప్పాలి. ఈరోజు మన ఛానల్ పెట్టి 1 వీక్ అయిన సందర్భంగా యూట్యూబ్ నుంచి కొన్ని అప్డేట్స్ వచ్చినాయి అన్నమాట. ఏంటంటే మీ ఛానల్ ఎంగేజ్మెంట్ బాగుంది, వ్యూస్ పర్లేదు, కన్సిస్టెంట్గా ఉన్నారు, కీప్ గోయింగ్ అని మోటివేటింగ్గా వచ్చిందనమాట కొన్ని నోటిఫికేషన్స్. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరు లేకపోతే నేను లేను, అసలు యూట్యూబ్ ఉండదు కదా. సో క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ అది చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది తెలుసా. మన ఛానల్ పెట్టి 1 వీక్ అది అయింది. మ్యాక్సిమం అందులో ఒక 30 మంది ఉంటారు నా ఫ్రెండ్స్ అంతే. రిమైనింగ్ వాళ్ళు బయట నుంచి చూసి నచ్చి కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు తెలుసా. అది కన్సిస్టెంట్గా ఉంటే ఛానల్ గ్రో అయ్యే అవకాశం ఉందని అనిపిస్తూ ఉంది. సో 50 ఇప్పుడు ప్రజెంట్ 80 సబ్స్క్రైబర్స్ దాకున్నారు. అరౌండ్ 50 దాటేసరికి నాకు లైవ్ ఆప్షన్ కూడా వచ్చింది. అందుకే ఎస్టర్డే లైవ్ పెట్టింది. అసలు లైవ్ ఆప్షన్ అయితే వేరే లెవెల్లో ఉంది వైబ్. సో ఎప్పుడైనా వీడియో పెట్టలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు లైవ్ చేద్దాం ఆ రోజు. ఓకే, ఇంటరాక్ట్ అవుదాం, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగడం, అట్లాగా బాగుంటుంది. అండ్ సో అది వాళ్ళ నుంచి వచ్చిన అప్డేట్. నేను కూడా ఒక విషయం డిసైడ్ అయినా. ఏంటంటే మన వాళ్ళు చాలా కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నారు వ్యూస్ ఇస్తూ. సో వాళ్ళ కోసం నేను డైలీ కాసేపు టైం కేటాయిద్దాం డిసైడ్ అయిపోయా సోషల్ మీడియాలో. సో నాకు ఇది మ్యాక్సిమం చేయడానికి ఒక 1 అవర్ పడుతుంది వీడియో రీసెర్చ్ చేసి వీడియో పెట్టడానికి. సో నో, ఇట్స్ ఓకే. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే వాళ్ళ కోర్ని టచ్ చేయగలుగుతున్నాం మనం, ఆడియన్స్ కోర్ని. చాలామందికి రీచ్ లేకపోవడం వల్ల తెలియదు, కానీ వన్స్ వ్యూస్ వచ్చి రీచ్ అయితే మన ఛానల్ ఇంకా గ్రో అవుద్ది అనిపిస్తుంది. సో మీరు కింగ్కోటిలో ఉన్నా, అచ్చంపేటలో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మీకు వైబ్స్ని డైలీ కాసేపు పంపించాలని డిసైడ్ అయినా త్రూ వీడియో. బట్ ఇట్. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే వర్క్ కల్చర్, అంటే జాబ్ కండిషన్స్ అనేవి ఎలా వచ్చాయి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ప్రెజెంట్ డేస్లో ఉన్న ఓపెన్ మార్కెట్ ఎకానమీ ఏంటి, అది మెటీరియలిస్టిక్ వేలో ఎలా ఉంటుంది, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది స్పిరిచువల్ వేలో ఉంటే ఎలా ఉంటుంది. సో ఓవర్వ్యూ అనేది చూద్దాం జాబ్ గురించి. ఓకే, ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఫస్ట్ మన ఆది మానవుల టైంలో అప్పుడు ఎవరికి వాళ్ళు నచ్చింది చంపుకొని తినేవాళ్ళు అనమాట, వేటాడి ఇట్లా ఉండేవాళ్ళు. తర్వాత ఏమైంది, కాలక్రమేణా కొన్ని క్లాన్స్గా, ట్రైబ్స్గా ఉండడం మొదలుపెట్టారనమాట. ఒక్కరే అన్ని పనులు చేయలేక వాళ్ళు పనులు డివైడ్ చేసుకున్నారనమాట. లేడీస్ ఫిజికల్గా వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంట్లో మెయింటెనెన్స్ అనేది అప్పచెప్పారనమాట. తర్వాత వీళ్ళు బయటకు వెళ్ళి వేటాడి తెచ్చుకోవడం అలాంటివి చేసేవాళ్ళు. అంటే ఫ్రూట్స్ అని ఏదైనా ఉంటే గ్యాదర్ చేసుకోవడం. తర్వాత అగ్రికల్చర్ డెవలప్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ అట్లా ఒకటొకటి డెవలప్ అవుతూ వచ్చాయన్నమాట. తర్వాత మనకి మెయిన్ చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ డెవలప్ అయింది కదా. అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సిస్టమ్ టైం చూసుకుంటే, నీకు పలానా కుండ కావాలంటే ఆ ఊర్లో ఉండే వెంకటేశ్వర్లు అనే కుమ్మరి దగ్గరికి వెళ్తే నీకు కుండ దొరుకుద్ది, అది పరిస్థితి. లేదా నీకు పలానా వెదురు లేదా ఎత్తుపొలలతో చేసిన గంప కావాలంటే పలానా అంకాయ దగ్గరికి వెళ్తే నీకు దొరుకుతుంది అని చెప్పేవాళ్ళు అనమాట. సో అది అట్లా క్యాస్ట్ అనేది ప్రొఫెషన్ వైజ్, జాబ్ వైజ్ డివైడ్ చేయబడింది అనమాట. సిస్టమేటిక్గా, స్ట్రక్చర్డ్గా, నీట్గా బాగుండేది, ఆర్గానిక్గా కూడా ఉండేది. కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందంటే, క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు ప్రతి జనరేషన్లో ఉంటారు అనమాట. వాళ్ళు చాలా డేంజర్, నేరం మైండెడ్, ఊరు మనుషులు కొంతమంది. వాళ్ళు ఏం చేశారు, ఆ డైవర్సిటీని రెస్పెక్ట్ ఇవ్వకుండా డిస్క్రిమినేట్ చేయడం స్టార్ట్ చేశారు. అందువల్ల తేడా వచ్చిందనమాట. ఇప్పుడు కానీ మేము మనలాంటి చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం నువ్వు ఏ జెండర్ అయినా, నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ భాష ఏదైనా, నీ ఊరు ఏదైనా, వాట్ ఎవర్, ఏ డైవర్సిటీ అయినా రెస్పెక్ట్ చేస్తాం మనం. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఆ గౌరవం ఇస్తాం. సో అప్పుడు ఏ గొడవ ఉండదు అనమాట. కానీ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది. సో అందువల్ల క్యాస్ట్ సిస్టమ్ అనేది కొంచెం డిస్టార్షన్ జరిగింది. సో బేసిక్గా చూసుకుంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది మంచిదన్నమాట.
ఇది క్యాస్ట్ సిస్టమ్ టైంలో ఉన్న జాబ్ కల్చర్. తర్వాత ఏమైంది, జనాలు డిస్క్రిమినేషన్ వల్ల వాటిని వదిలేశారు. తట్టు ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత అవి పడిపోయింది వాటి ప్రోగ్రెస్ అనేది. కానీ తిరిగి మళ్ళీ జనాలు అటు ఆర్గానిక్ వైపు వెళ్తారు. మీరు గమనిస్తే కొన్ని రిసార్ట్స్లో ఈ వెదురుతో చేసినవి, నొలక మంచాలు, ఆ బ్యాంబూ రిలేటెడ్ పెట్టేసి దాన్ని హైలైట్ చేస్తున్నారు అనమాట. అంటే డబ్బులు పెట్టి మరి ఎక్కువ ఎంట్రీ టికెట్ ఎక్కువ పెడుతున్నారు, దానికి మెయింటెనెన్స్కి కలిపి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో ఆర్గానిక్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అబ్బా. సో ఫస్ట్ మన జాబ్ అనేది ఎలా చూజ్ చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా క్యాపబిలిటీస్, వాళ్ళకి కాంపిటెన్స్, వాళ్ళకి యాప్టిట్యూడ్, వాళ్ళకి స్కిల్, ఒక న్యాచురల్ స్కిల్ అనేది ఉంటుంది అనమాట. అది మెయిన్ మనం చూసుకోవాలి. రిమైనింగ్ ఈ క్వాలిటీస్ చెప్పాను కదా, అవన్నీ ఏంటంటే మనిషిని బట్టి మారిపోతాయి అనమాట. నీకంటూ జీన్స్ ప్రకారం ఏదో ఒకటి వచ్చి ఉంటుంది. న్యాచురల్గా నీకంటూ ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని కెరీర్ సెట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. క్యాస్ట్ సిస్టంలో అది ఉండేది యాక్చువల్గా ఒకప్పుడు. అందుకే వాళ్ళ పేరెంట్స్ నుంచి, వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుంటారు కాబట్టి మంచి అవగాహనతో చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదు కాబట్టి అంత ఎడ్యుకేషన్ మీద పడ్డారు కాబట్టి. సో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫస్ట్ మనకి నాలెడ్జ్ వస్తుంది, అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ అయితేనే మనకి జాబ్ అనేది వస్తుంది అనమాట. సో స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మనం ఏ పనైనా చేయగలిగే స్టేజ్లో ఉండాలి. లేదంటే ప్రతి ఒక్కరూ పిఎం నరేంద్ర మోడీ లాగా అవ్వాలంటే కుదరని పని కదా. సో దాని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉన్నప్పుడు ఏ పనైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. వాట్ ఇట్ ఈవెన్ కాదు మేము ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే మేము ఎమ్మెల్యే అవ్వాలంటే అయిన వాళ్ళ పరిస్థితి చెప్తా చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐఏఎస్ అయినావు అనుకో, కలెక్టర్ అయినావు అనుకో, ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది, టేబుల్ వేసుకుని కూర్చుంటావు, అంతా మీ వాళ్ళు పొంగిపోయి నీకు దండలు వేసి మీటింగ్లు పెట్టి ప్రచారాలు చేసి ఎంత ఎత్తు ఎదిగినా నిన్ను చూస్తుంటే నాన్న అని పాట పాడి అంతా చేస్తారు. 4 రోజులు బాగానే ఉంటుంది హడావిడి. తర్వాత నీకు ప్రెషర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు నువ్వు ఎందుకు అయినావో ఏందని పరిస్థితి ఏం అర్థం కాదు, ప్రెషర్కి, జాబ్ ప్రెషర్కి. సో నువ్వు దాని దగ్గర కాంపిటెంట్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఏ పనైనా కానీ. అట్లా కాదనుకో, నువ్వు ఇంకొకరిని చూసి మనం అలా అవ్వాలనుకున్నప్పుడు, లేదా వాళ్ళు చేయట్లేదు కాబట్టి మనం ఇది చేద్దాం అట్లా అనుకున్నప్పుడు తేడాలు వస్తాయి. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగుంటే ఆ జాబ్ అనేది చేయొచ్చు అనమాట. నీ కాంపిటెన్స్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. వాట్ ఇట్ ఈవెన్ ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ చూసుకున్నా కూడా వాళ్ళ నాన్న చిరంజీవి అయినంత మాత్రాన క్లిక్ అవ్వలేదు కదా వెంటనే. రంగస్థలం వరకు టైం పట్టింది పికప్ అవ్వడానికి. సో మనం కన్సిస్టెంట్గా గ్రో అవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ, అది మెయిన్ పాయింట్. గాట్ ఇట్. సో ఇది మెటీరియలిస్టిక్ వేలో చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. కానీ కొంతమంది ఏం చేస్తారు, సేఫ్గా చూసుకొని నైస్గా ఏదో చిన్నది జాబ్ వస్తే జాబ్లని అమీర్పేటలో కోచింగ్ తీసుకొని అట్లా సెట్ అయిపోతారు అనమాట. సేఫ్ కావాలంటే నీకు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏం తెలుసా, చచ్చిపోను ఆ మాటని. అప్పుడు నీకు మంచి రెస్పెక్ట్ దొరుకుద్ది, నిన్ను సేఫ్గా సమాధిలో పెడతారు అనమాట. ఇంకా రిప్ అని స్టేటస్లు పెడతారు, మంచి గౌరవం వస్తుంది. నేను తిట్టుకునే వాళ్ళు ఈవెన్ ఎనిమీస్ కూడా నీకు నీ ఆత్మకు శాంతిగా చేకూరాలని కోరుకుంటారు బాగా. అంటే సేఫ్టీ అనేది చాలా సిల్లీ థింగ్ చూసుకోవడం అనేది. సర్వైవల్ ఏముంది చెప్పు, జస్ట్ రూమ్, ఫుడ్. ఇప్పుడు నేనే ఉన్నాను హైదరాబాద్లో, 7,000తో బతికేస్తున్నావు హ్యాపీగా, అది పెద్ద మ్యాటర్ కాదు. ఎక్కడ పని చేసినా 10,000 వస్తాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం బ్రతికిన దానికి ఒక అర్థం ఉండాలన్నమాట. గాట్ ఇట్. మనం ఎంత ఇంపాక్ట్ చేయగలమో అది చేయగలగాలి. మనం ఏదైతే చేయలేమో అది వదిలేయచ్చు, బట్ మనం చేయగలిగిన చేయాలి ఖచ్చితంగా. అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ డిజాస్టర్ అనమాట. సో మనం ఇదే చేయాలని ఏం లేదు. ఎనీవన్ కెన్ డూ ఎనీ జాబ్, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. సో నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని మీద హార్ట్ పెట్టి చేస్తే చాలు. ఇది మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
అట్లాగా నువ్వు ఫోకస్డ్గా హార్డ్ పెట్టి చేయలేదు నీకు ఏమవుద్ది, నువ్వు సఫర్ అవుతుంది, ఖచ్చితంగా సఫర్ అవుతుంది. అంత పెద్ద జాబ్ అయినా కూడా నీకు చిరాకు వస్తుంది అనమాట కొన్ని రోజులకి. దాంట్లో మనం హ్యాపీగా ఎలా ఉండాలంటే ఒకటే దారి, అది స్పిరిచువల్గా కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ని అప్పుడు నువ్వు హ్యాపీగా చేసుకోవాలన్నమాట. లేదా నువ్వు కంప్లీట్గా అవుట్ సైడ్ థింగ్స్ మీద డిపెండ్ అయ్యావు హ్యాపీనెస్ కోసం. నీ దగ్గర అన్నీ ఉంటాయి, ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, పిల్లలు ఉంటారు, డబ్బులు ఉంటాయి, కానీ హ్యాపీనెస్ అనేది ఉండదు, అది బయట దొరకదు. పీస్ అనేది కూడా బయట దొరకదు. నువ్వు ఇన్సైడ్ పీస్ ఉన్నప్పుడే నీకు ఎక్కడికి వెళ్ళినా బాగుంటుంది అంత. అంతేగాని పచ్చగడ్డలో దొరికినంత మాత్రాన పీస్ వస్తుంది అనుకోకూడదు. ఓకే, స్పిరిచువల్ వేలో వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. అది ఒక కంప్లీట్ వే ఆఫ్ లైఫ్ అబ్బా. నీకు అందులో ప్రతి స్టేజ్ కూడా చాలా రిస్కీగా ఉంటుంది అనమాట. ప్రతి మూమెంట్ కూడా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు మెటీరియలిస్ట్కి వెళ్ళాలనుకో, ఇది పలానా జాబ్ చేసి ఇంత డబ్బులు వస్తాయి, ఇంత బతకవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, ఒక షెడ్యూల్ ఉంటుంది అన్నమాట చచ్చిపోయే వరకు. లాస్ట్లో పుట్టుకుని చచ్చిపోతావు. నీ సోల్ వచ్చేసి అరే ఏం చేయలేకుండా ఇన్ని రోజులు మన బాడీని ఇంత వేస్ట్ అయిపోయింది, బాడీ మెమరీలు ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాం, అంతా వేస్ట్ అయిపోయింది చేసి కూడా. అప్పుడు రియలైజ్ అవుద్ది అనమాట సోల్. నీ సోల్ అదే నువ్వు, నీ బాడీ మైండ్ అనుకోకూడదు నువ్వు అంటే. సో దానికి సొల్యూషన్ ఏంటి? స్పిరిచువల్గా గ్రో అవ్వాలి, బ్యాలెన్స్డ్గా. అది ఓవరాల్ సొల్యూషన్. కంప్లీట్ స్పిరిచువల్గా వెళ్ళాలన్నా కూడా ఈ రోజుల్లో రిస్కే అనమాట. ఎందుకంటే నువ్వు అడవిలోకి వెళ్ళి జపం చేస్తాను పాతకాలం లాగా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎత్తుకొని లోపలేస్తాను. అంటే బ్యాలెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. టేక్ కేర్, బాయ్.